ప్రధాని మోదీ హైదరాబాద్‌లో మాట్లాడినటువంటి బహిరంగ సభలో దేశవ్యాప్తంగా ఆ వ్యాఖ్యలు చర్చనీయాంశమై బంగారం ఏడాది పాటు కొనొద్దు, వంట నూనెలు వాడొద్దు అనేటువంటి విమర్శ మాట్లాడినటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఉన్నారు. సార్ చెప్పండి మోడీ వ్యాఖ్యలను ఎట్లా చూడాలి? మోడీ గారు మొన్నటి వరకు చెప్పిన దానికి, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడుతున్న దానికి ఏమాత్రం పొంతన లేదు. మొన్నటి వరకు ఏం మాట్లాడారు వీళ్ళందరూ? మన దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతా ఉంది. థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీగా డెవలప్ అవుతా ఉంది. మనకు అడ్డమే లేదు. ప్రపంచమంతా మన వైపే చూస్తుందని చాలా డబ్బా కొట్టారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చి నిన్న హైదరాబాద్‌లో ఏం చెప్తా ఉన్నాడు? మీరు పెట్రోల్ కొనొద్దండి, డీజిల్ వాడొద్దండి, తర్వాత ఈవెన్ వంట నూనెలు కూడా తగ్గించండి. మీరు ఇంకా అంత పొదుపు చర్యలు పాటించండి అని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నావు. మరి ఎందుకు నీవు మాట మారుస్తా ఉన్నావు? బ్రహ్మాండంగా ముందుకు పోయింది, అభివృద్ధి చెందిందని చెప్పిన వాడివి, ఇవాళ అభివృద్ధి చెందిన దేశంతో నువ్వు మరి పోటీ పడు. నువ్వు అది పోటీ పడలేక ఇవాళ ఏం చెప్తున్నావు? పొదుపు చర్యలన్నీ కూడా ప్రజలకు సూచిస్తా ఉన్నావు. దానికి రీజన్ ఏమంటే ఇవాళ మన భారతదేశం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, విదేశాంగ విధానం ఫలితంగా ఇవాళ అన్ని రంగాల్లో కూడా మనం ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. మన ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుదేలైపోతా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ప్రపంచ మార్కెట్‌లో చమురు బ్యారెల్ ధర విపరీతంగా పెరిగిపోతా ఉంది. గ్యాస్ ధరలు పెరిగిపోతా ఉన్నాయి. దాని పర్యవసానంగా దాన్నంతా కూడా మనం భరించాల్సి వస్తా ఉంది. దానికి కారణం మన విదేశాంగ విధానం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పినా సరే మీరు మాట్లాడడంలే. ఆయన 50% మీ దగ్గర టారిఫ్ అంటే దానికేం మాట్లాడవు. 18% టారిఫ్ అంటే మాట్లాడవు. కాబట్టి ఏం చేస్తే వాళ్ళు చెప్పింది నువ్వు వింటా ఉన్నావు. ఇరాన్ దగ్గర నువ్వు ఆయిల్ కొనొద్దంటే నువ్వు కొనడం మానేస్తా ఉన్నావు. అదేవిధంగా రష్యాతో కొనొద్దంటే ఓకే అంటావు. ఒక నెల టైం ఇస్తాను కొనుక్కోండి అంటే దానికి మాట్లాడవు. కాబట్టి ఏమంటే నీవు ఇవాళ మన భారతదేశం సర్వసత్తాక ప్రజాతంత్ర దేశంగా ఉంటూ మన నిర్ణయాలు మనం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇవాళ మన దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. సెంట్రల్ క్యాబినెట్ ఉంది. మనకేం కావాలో మనం నిర్ణయించుకోవాలి. అంటే ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో గతంలో ఇందిరాగాంధీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇందిరాగాంధీ గారు ఏనాడు కూడా అమెరికాకు సరెండర్ కాలే. ఈవెన్ వాజ్పేయి ప్రభుత్వం కూడా సరెండర్ కాలే. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే అమెరికా కనుసన్నల్లో నడుచుకుంటా ఉన్నారు. గతంలో మన భారతదేశంలో ఏ ప్రధానమంత్రి, ఏ ప్రభుత్వం కూడా ఈ రకంగా అమెరికాకు దాసోహం అనే పరిస్థితులు లేవు. కాబట్టి ఇవాళ ఒక ప్రత్యేకమైన పరిస్థితి మనకు వచ్చినాయి. నిజంగా నీవు ఆనాడే దాన్ని అసలు ఏం మాట్లాడలేకపోతా ఉన్నావు. ఒక దేశం పైన అమెరికా దాడి చేసి, వెనిజులా అధ్యక్షుడిని, ఆయన భార్యను బందీలను చేసి, వాళ్ళని తీసుకొని పోయి అక్కడ జైల్లో పెడితే ఏం మాట్లాడవు. అదేవిధంగా ఇరాన్‌లో ఆయన సుప్రీం లీడర్ అలీ ఖమేనీని, ఆయన భార్యని చంపేస్తే దానిపై నువ్వేం మాట్లాడవు. క్యూబా అనే దేశాన్ని దిగ్బంధనం చేస్తా ఉంటే ఆర్థికంగా, దానిపై నువ్వేం నోరు విప్పవు. తర్వాత ఇండియా, పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పి 62 సార్లు అమెరికా అధ్యక్షుడు చెప్తే దానిపైన మాట్లాడవు. మన భారతీయులను కించపరిస్తే మాట్లాడవు. మన ప్రధానమంత్రి నిన్నే కించపరిచకుండా నువ్వు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నావు. కాబట్టి అంటే ఒక చేతగాని ప్రధానమంత్రిగా నువ్వు మిగిలిపోయావు. అంతర్జాతీయంగా ఇవాళ అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మన భారతదేశాన్ని ఆయన చాలా చీప్‌గా చూస్తా ఉన్నాడు. ఆయన మోదీ ఓపెన్‌గా అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్, వీరు కంప్యూటర్ చేత పట్టుకొని తిరుగుతున్న గుండాలని చెప్పాడు. అయినా నువ్వేం మాట్లాడవు. అక్కడ నుంచి గర్భిణి వచ్చి ఇక్కడ పిల్లలు అంటా ఉన్నారు సిటిజన్‌షిప్ కోసమని అన్నాడు. అవమానించినా నీవేం మాట్లాడవు. కాబట్టి ఏమంటే ఈ గతంలో ఏనాడు కూడా ఇంత చేతగాని ప్రధానమంత్రి, మాట్లాడలేని ప్రధానమంత్రి మనం చూడలేదు. పైగా ఇవాళ చాలామంది అనుమానిస్తా ఉన్నారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఈయన పేరు కూడా ఉంది కాబట్టే ఈయన మాట్లాడలేకపోతున్నాడని చెప్పేది కూడా ఇవాళ ప్రజలు అనుకుంటా ఉన్నారు. అంటే మోదీ లాంటి నాయకుడు చాలా బలమైనటువంటి లీడరు. అలా బలమైనటువంటి లీడర్ ఉన్నాడు కాబట్టే దేశానికి రక్షణ ఉంది. మనం చేసిన ఆపరేషన్ సింధూర్ గాని, లేకపోతే పెహల్గాం సంబంధించిన దాడులు కానీ, లేకపోతే ఈ బార్డర్స్ సంబంధించినటువంటి సెక్యూరిటీ చాలా టైట్ చేయడంలో ఆయన దౌత్యం చాలా వివరిస్తున్నారు. అలాంటి లీడరు మీరు మౌనంగా ఉన్నాడు. ఇతని మౌనాన్ని మీరు ప్రశ్నిస్తున్నారంటే ఎట్లా చూడాలి? ఇంకా మరి ఆయన బలమైన ప్రధానమంత్రి అయితే ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతా ఉన్నా. నేను సూటిగా అడుగుతున్నది ఒకటే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే ఇండియాను అవమానిస్తా ఉన్నాడు. అది కూడా ఏదో రహస్యంగా కాదు. ఓపెన్‌గా ఆయన అవమానిస్తా ఉన్నాడు. నీవెందుకు మాట్లాడడంలే? తర్వాత నిర్ణయాలు ఆయనే ప్రకటిస్తా ఉన్నాడు. నువ్వెందుకు మాట్లాడడంలే? కాబట్టి ఏమంటే దీన్ని బట్టే అర్థమవుతా ఉంది. కాబట్టి నువ్వు నిజంగా దాన్ని ఖండించు.
గతంలో మన ప్రధానమంత్రులు ఎవరైనా ఈవెన్ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కూడా అమెరికా గడ్డపైనే చెప్పాడు. మా దేశ నిర్ణయాలు మేమే తీసుకుంటామని చెప్పాడు. ఇందిరాగాంధీ కాలంలో చెప్పాడు. ఈవెన్ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నా కూడా ఆయన ఏనాడు సరెండర్ కాలేదు. కాబట్టి ఏమంటే ఏదో బీజేపీ కాబట్టి విమర్శించాలని మేము విమర్శించడం లే. వాజ్పేయి కూడా బీజేపీ ప్రైమ్ మినిస్టరే కదా! మరి ఆయన సరెండర్ కాలే కదా! మీరు సరెండర్ అవుతా ఉన్నారు. సరెండర్ అవుతా ఉన్నారు కాబట్టి మేము చెప్తా ఉన్నాం. ఈ 5 తర్వాత ఈ దేశంలో నువ్వు రక్షణ ఇవ్వండి, ఈ దేశాన్ని ఎవ్వరు ఏం చేయలేరని నేను చెప్పగలను. ఇంకా కొన్ని దేశాలు కలిసొచ్చినా మన దేశాన్ని ఏమి చేయలేవు. కాబట్టి ఈయనేదో దేశాన్ని కాపాడుతా అంటే ఈయన కాపాడింది లేదు, పెట్టింది లేదు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఎలా చూడాలంటారు? ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 చోట్ల బీజేపీ విజయం సాధించడం అనేది ఒక ప్రమాదకరమైనదే. వారు వారి రాజకీయ విధానాలు చెప్పి వాళ్ళు ఎన్నికల్లో గెలుపొందితే అది ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచారని మేము కూడా అంగీకరిస్తాం. కానీ మత ప్రాతిపదిక పైన ప్రజల్ని విభజించి మెజారిటీ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్లో వాళ్ళు గెలిచారు. కాబట్టి ఏమంటే ఇవాళ చాలా క్లియర్‌గా అర్థమవుతా ఉంది. ఉదాహరణకు ఒక అస్సాం రాష్ట్రంలో ఎన్నికలు చూసుకుంటే మేము మూడోసారి అధికారంలోకి వచ్చామని చెప్తా ఉన్నాను. దాదాపు 102 మంది శాసనసభ్యులు గెలిచారు. ఆ గెలిచిన 102 మందిలో ఒక్క మైనారిటీకి చెందిన అభ్యర్థి కూడా లేడు. అదేవిధంగా ప్రతిపక్షం తరఫున గెలిచిన వాళ్ళలో 24 మంది గెలిస్తే అందులో 22 మంది మైనారిటీసే ఉన్నారు. కాబట్టి ఏమంటే క్లియర్‌గా మీరు మెజారిటీ, మైనారిటీని మతాల మధ్య 2 చీలిక తెస్తా ఉన్నారు. ఆ ఎత్తుగడతో మీరు మళ్ళీ గెలుస్తా ఉన్నారు. ఈవెన్ వెస్ట్ బెంగాల్‌లో గూడా మీరు సర్ పేరుతో అక్కడ ఇది జేశారు. ఆ తర్వాత కూడా అనేక రకాల అక్రమాలకు పాల్పడ్డారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా పనిజేయలేదు. పూర్తి అధికార పార్టీకి బీజేపీ కొమ్ము కాసింది గాబట్టే ఈ ఫలితాలొచ్చాయి. దేశంలో కమలం వికసిస్తుంది. కమ్యూనిస్టులు కనుమరుగవుతున్నారు. ఎర్ర జెండా పనైపోయింది అని చెప్పేవాళ్ళకి మీ సమాధానం? ఎర్ర జెండా పని ఎన్నికల్లో మేము ఓడిపోయిన మాట వాస్తవం. మేము అంగీకరిస్తున్నాం. కానీ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రం ఎర్ర జెండా పనవుతుందని అనుకోవద్దండి. ఇది ప్రపంచవ్యాప్తంగా కష్టజీవుల తరఫున, కార్మికుల తరఫున, రైతుల తరఫున పోరాడే జెండా ఎర్ర జెండా. ఈ మార్క్సిస్ట్ భావజాలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సమాజం స్థాపించాలనే లక్ష్యంతో సాగుతున్న పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి ఎర్ర జెండా పార్టీ అనేక సార్లు ఇట్లాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంది. అనేక సార్లు మేము ఓడిపోయాం. ఓడిపోయినంత మాత్రం వదిలిపెట్టేది లేదు. ఓడిపోయినా సరే, గెలిచినా సరే మేము మాత్రం ప్రజలు మళ్ళీ కూడగడతాం. కష్టజీవుల సహకారంతో మళ్ళీ ముందుకు సాగుతాం. స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ కూడా అధికారంలో లేనటువంటి పరిస్థితి కమ్యూనిస్టులది. మరి దీన్ని ఎట్లా ఓవర్‌కమ్ చేయబోతున్నారు? కష్టం మొదట్లో కూడా మేము అధికారంలో లేము కదా! అయినా కూడా కమ్యూనిస్ట్ పార్టీ త్యాగాలు చేయకుండా మానలేదు కదా! కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు మానుకోలేదు కదా! 1957 ఎన్నికల్లో మొదటిసారి ప్రపంచంలోనే కేరళలో అధికారంలోకి వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ. అంతకుముందు ఎక్కడా కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నికల్లో అధికారంలోకి రాలే. మొదటిసారి కేరళలో వచ్చింది. ఇవాళ లేదు. లేనంత మాత్రం మేము వదిలిపెట్టాం. మళ్ళీ జనం లేకపోతాం. జనాన్ని సమీకరిస్తాం. మళ్ళీ ప్రజా పోరాటాల్లో పాల్గొంటాం. ప్రజల్ని మా వైపు సమీకరించి మళ్ళీ రాబోయే రోజుల్లో ఎన్నికల్లో పాల్గొంటాం. అదేవిధంగా పోరాటాల్లో కూడా ముందుంటాం. తమిళనాడులో 80% ఉన్నటువంటి హిందువులు ఈరోజు అది వేరే మతస్థులకు సంబంధించిన వాళ్ళు అధికారంలో ఉన్నారు. దీన్ని జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. దీన్ని ఎలా చూడాలి? మత ప్రాతిపదిక పైన ప్రజలను చీల్చి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఒక దుగ్ధ తప్ప వారిలో ఏమీ లేదు. మనది సెక్యులర్ రాజ్యాంగం. వారు ఏ కులస్తుడు, ఏ మతస్థుడు అనే దాంతో నిమిత్తం లేకుండా మెజారిటీ పొందిన వారు అధికారంలో ఉంటారు. విజయ్‌కి స్పష్టమైన మెజారిటీ ప్రజలిచ్చారు. కాబట్టి ప్రజలిచ్చిన దానికి కట్టుబడి మనం ఆయన్ని ముఖ్యమంత్రిగా అంగీకరిస్తా ఉన్నాం. గవర్నర్ గారు కూడా అనేక ఆటంకాలు కల్పించాలని చూశాడు. అడ్డదారులు కూడా తొక్కారు. కానీ తప్పని పరిస్థితుల్లో విజయ్‌ని ఆహ్వానించారు. సిపిఐ, సిపిఎం, బీసీకే లాంటి పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏమంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీన్ని వ్యతిరేకిస్తాం. అది భారతదేశ వ్యాప్తంగా మతం, కులం ప్రాతిపదిక కాకుండా ప్రజాభిప్రాయం మేరకు ప్రజాస్వామ్యంలో ఎవరైతే మెజారిటీ వస్తుందో వారు అధికారంలో ఉంటారు. ఆ దిశగా ఉంటేనే ప్రజాస్వామ్యం మనగలుగుతుంది. ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మైనారిటీలను అణచే కార్యక్రమం చేపట్టింది. ప్రత్యేకించి ముస్లిం మైనారిటీలను, క్రైస్తవ మైనారిటీలను చాలా పెద్ద ఎత్తున టార్గెట్ చేసి వాళ్ళు ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. నాట్ ఓన్లీ ఇన్ సోషల్ మీడియా, ఈవెన్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఆ కార్యక్రమాలు చేపట్టారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ శక్తులన్నీ కూడా ఈ దుష్ట పన్నాగంతో ముందుకు సాగుతా ఉన్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మనం అందరం కూడా
ముందుకు రావాలని చెప్పి కోరుతాను. ఈ ఎన్నికల ఫలితాలు ఏపీలో ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? ఫైనల్ గా సూటిగా ఈ కమ్యూనిస్టులు ఇక లేరు అని చెప్పే వాళ్ళకి ఏం చెప్పవచ్చు? కమ్యూనిస్టులు లేరు, ఉంటారనే దానికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. కష్టజీవులు ఉన్నంత కాలం, శ్రమదోపిడి ఉన్నంత కాలం కమ్యూనిస్టులు ఉంటారు. శ్రమజీవుల తరఫున పోరాడే ఏకైక పార్టీ అది కమ్యూనిస్ట్ పార్టీనే. కాబట్టి కమ్యూనిస్టులని ఎవరు కూడా పోవట్లేదు. ఎందుకంటే సమాజంలో శ్రమ ఉన్నంత కాలం, శ్రమజీవులు ఉన్నంత కాలం కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది, ఎర్ర జెండా ఉంటుంది. దానికి తిరుగులేదు. తర్వాత ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన ఏ రకంగా ఉంటుంది అనేది ఇప్పుడిప్పుడే చెప్పలేము. భవిష్యత్తులో జరిగే పరిణామాలపైన ఆధారపడి ఉంటుంది. రైట్. దేశంలో శ్రమజీవులు ఉన్నంత కాలం ఎర్ర జెండా కంపల్సరీ బతికి ఉంటుంది. ఎర్ర జెండాను ఎవరు ఓడించలేరు. అయితే దీన్ని జయపజయాపాలు అనేటువంటిది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటి దీన్ని ఓవర్కమ్ చేస్తాం. రాబోయేటువంటి కాలంలో ఆ కమ్యూనిస్టు సత్తా చాటుతామని చెప్పి రామకృష్ణ చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్ తోసిన కర్నూలు.